హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్‌లోకి చాలా త్వరగా తయారు చేసుకునే 2 రకాల రైస్ రెసిపీస్‌ని అయితే చూపించబోతున్నానండి. ఒకటి పాలకూర రైస్, రెండోది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇవి టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. ముందుగా అయితే మీరు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 గుడ్లను వేసుకోవాలి. ఇలా గుడ్లు వేసుకున్న వెంటనే కలపకుండా ఒక 10, 15 సెకండ్స్ పాటు అలానే వదిలేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గుడ్లన్నీ కూడా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన గుడ్లని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఈ బౌల్‌ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఇప్పుడు ఇందులో ఒక 3 సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని ఇలా బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక 2 బీన్స్‌ని కూడా బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు, ఒక పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా సాఫ్ట్‌గా ఫ్రై అయ్యేంత వరకు కాకుండా కొంచెం 50% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా ఉల్లికాడలు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ 50% ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఉడికించుకొని పెట్టుకున్న అన్నాన్ని ఒక కప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు, అలాగే కొద్దిగా ఉల్లికాడల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అన్నమంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను సోయా సాసు, అలాగే 1 టీ స్పూను వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే ఒక నిమ్మకాయ నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని అన్నం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరగా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని అన్నం అంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా సింపుల్‌గా, టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బావుంటుంది. అంతేనండి. నెక్స్ట్ మనము పాలకూర రైసు. పాలకూర ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇలా పాలకూర రైస్ తయారు చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ పాలకూర రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ముందుగా ఒక కప్పు పాలకూరని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న పాలకూరని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇలా పాలకూర మొత్తం మిక్సీ జార్‌లోకి వేసుకున్న తర్వాత ఇందులో మన కారానికి తగినట్లుగా ఒక 4, 5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూను చక్కెరని వేసుకోవాలి. ఈ చక్కెర వేసుకోవటం వల్ల స్వీట్ అనేది ఏమీ ఉండదండి. పాలకూర గ్రీన్ కలర్‌లో అలానే ఉండాలి అంటే మనం ఒక పావు టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పాలకూరని ఇలా మెత్తగా పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనము ఈ పాలకూర రైస్ కోసం ముందుగానే మనము అన్నం ఉడికించుకొని పెట్టుకోవాలండి. లేదంటే మనకి మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ పాలకూర రైస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఒక 2 కప్పుల అన్నాన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా దినుసులను వేసుకోవాలండి. ఒక 4 లవంగ మొగ్గలు, ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచు దాచిన చెక్క, అలాగే ఒక అనాస పువ్వును కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక 50% ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పాలకూర పేస్ట్‌ని వేసుకోవాలి. ఇలా పాలకూర పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇది అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలకూర పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలకూరలో ఆయిల్ అనేది పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఇలా 2 కప్పుల అన్నాన్ని వేసుకోవాలి. ఇలా అన్నం వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఈ అన్నం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పాలకూర అంతా అన్నానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇలా పూర్తిగా అన్నం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒక్క నిమిషం తర్వాత మూత తీసి అన్నం అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర రైస్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా తక్కువ టైంలో మనము లంచ్ బాక్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పాలకూర రైసు, ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసి పెట్టండి. 2 కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే పాలకూర రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా! మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.